నహి కశ్చిత్ క్షణమపి అని గీతలో శ్రీకృష్ణుల వారు అంటారు. అంటే ఏంటో తెలుసా? మానవుడు అనేవాడు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు, పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండడు. ఎంతో ధీమాగా మనపై నమ్మకంతో శ్రీకృష్ణుల వారు అన్నారు. కానీ మనలో కొంతమంది పని చేస్తూ ఉండగా మరికొందరు సోమరిపోతులుగా ఏ పని లేకుండా తిరుగుతూ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అవునా? మీరు అనొచ్చు, ఏ పని చేయకపోవడం ఏంటండి, ఖాళీగా కూర్చోవడం కూడా ఒక పనే కదా, అదే కాకుండా మాట్లాడడం, చూడటం, పడుకోవడం, ఆలోచించడం ఇవన్నీ పనులే కదా అని మీరు కూడా అనవచ్చు. అని ఆ పనులు పక్కవాడికి ఉపయోగపడకపోవచ్చు, వాడికైతే ఉపయోగపడుతున్నాయి కదా. కాబట్టి సోమరిపోతులు కూడా ఏదో పని చేస్తూనే ఉంటారండి అని ధీమాగా చెప్పుకునేవాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఇంతకు పని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఈరోజు టాపిక్ ఇదేనండి. మన సనాతన ధర్మంలో మహర్షులు కర్మకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. అవునా? కర్మ అంటే ఏమిటి? పని. మనది కర్మ సిద్ధాంతం. అనుక్షణం ఏదో ఒక కర్మను ఆచరించడం మన విధి. మానసికంగాను, శారీరకంగాను, పంచ జ్ఞానేంద్రియాల వల్ల కానీ, కర్మేంద్రియాల వల్ల కానీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. అవునా? అసలు ఏ పని చేయకుండా ఉండగలిగే స్థితి కేవలం మహాజ్ఞానైనటువంటి వాడికి తప్ప మరెవ్వరికి అది సాధ్యం కాదు. అతను ఒక్కడే ధ్యానంలో ఏ పని చేయకుండా ఉండగలడు. ఆ స్థితి పొందాలంటే కర్మ మనకు ఖచ్చితంగా అవసరం. ఎందుకు? అలా నిత్య కర్మలు చేయడం, నైమిత్తిక కర్మలు చేయడం, కామ్యములని చేయడం, ఇలా రోజు ఏదో ఒక కర్మలను ఆచరించడం ద్వారా మనకి సోమరితనం అనేది రాదు. అలా చేయడం వల్ల, ఈ కర్మ ఫలం వల్ల మనకు అపారమైన జ్ఞానం సిద్ధిస్తుంది. ఆ జ్ఞానంతో నీవు మోక్షాన్ని పొందగలిగే దారులు నీకు కనబడతాయి. ఆ దారిలో వెళ్తే నీవు మోక్షాన్ని పొందగలుగుతావు. ఇది మనం చేస్తున్నటువంటి కర్మల వెనుక ఉన్న ఆంతర్యము. ఇంతకు మనం చేస్తున్న ఈ నిత్య కర్మలంటే ఏమిటి? నైమిత్తిక కర్మలంటే ఏమిటి? కామ్యములంటే ఏమిటి? ఇలా మోక్షం పొందాలంటే ఏ ఏ కర్మలను ఆచరించాలి? వాటిని ఏమంటారు? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేశాను. వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూసి తెలుసుకోండి విషయాన్ని. వీడియోలోకి వెళ్లే ముందు నా అభ్యర్థన, దయచేసి వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు లేదా ప్రశ్నలు ఏవైనా కామెంట్ రూపంలో తెలియజేయడం ద్వారా నాకు చాలా సహకరణగా ఉంటుంది. ఇదే నేను మీ నుండి కోరే చిన్న అభ్యర్థన. ఇక ఇలాంటి ధర్మ సంబంధమైన వీడియోల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే పక్క వారికి ఈ విషయాలన్నింటినీ షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాన్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయాపహః. ముందుగా ఇప్పుడు మనం నిత్య కర్మలంటే ఏమిటో తెలుసుకుందాం. చాలామంది అనుకుంటారు నిత్య కర్మలంటే ప్రతిరోజు లేవడం, కాలకృత్యాలు చేసుకోవడం, స్నానం చేయటం, తిరగడం, తినడం, పడుకోవటం, ఇవన్నీ నిత్య కర్మలు అనుకుంటారు. అవునా? ఇవేవి నిత్య కర్మల కిందికి రావు. ఇవన్నీ కూడా వ్యక్తిగత కర్మలు. ఇవేవి నిత్య కర్మలు కాదు. మరి నిజానికి నిత్య కర్మలు అంటే ఏమిటి? స్నానం చేసిన తర్వాత వెంటనే ఎవరైనా సరే భగవంతుణ్ణి ఆరాధించడం, ఇది నిత్యకర్మ. అధికారం ఉన్నవారు 3 కాలాలలోనూ సంధ్యావందనం చేయడం, ఇది నిత్యకర్మ. అగ్ని కార్యము, పంచ రుణాలు అంటారు. ఈ పంచ రుణాలు అని ఉంటాయి. ఈ పంచ రుణాల గురించి ప్రత్యేకంగా మరో వీడియో చేసి ప్రయత్నం చేస్తాను. గురువులను ఆశ్రయించడం, జపాలు చేయడం, నిత్య దేవతార్చనలు చేయడం, పూజలు చేసుకోవడం, పారాయణలు చేయడం, స్తోత్రాలు చదవడం, పితృ తర్పణాలు చేయడం, అతిథి సేవ చేయడం, రోజు ఒకరికి భోజనం పెట్టడం, అతిథి సేవ అంటే అదే. ఇవన్నీ కూడా తప్పకుండా మనం ఆచరించవలసినటువంటి నిత్య కర్మలు అని మహర్షులు చెప్పారు. ఇది నేను చెప్పిన వాక్యం కాదు. వారి వారి శక్తి కొలది, వారికి ఉన్న అధికారము రీత్యా చేయవలసినటువంటి కర్మలు ఇవే. వీటిని నిత్య కర్మలు అంటారు. అర్థమైందా? నిత్య కర్మ అంటే ఏమిటో. ఇప్పుడు నైమిత్తిక కర్మలు అంటే ఏమిటో చూద్దాం. నైమిత్తిక కర్మలంటే విశేషమైన పర్వదినాలలో చేసేటువంటి కర్మలను నైమిత్తిక కర్మలు అంటారు.
ఉదాహరణకు ఉగాది ఉంది. ఉగాది రోజు ఆ రోజు తలస్నానం చేసిన దగ్గర నుండి నూతన వస్త్రాలు ధరించి కాలపురుషుడికి పూజ చేయటం, పంచాంగ శ్రవణం చేయటం, ఇవన్నీ రోజు మనం చేయం కాబట్టి ఆ పర్వదినం నాడు చేస్తాం, అవునా? అలాగే శ్రీరామనవమి నాడు ఇవన్నీ కూడా నైమిత్తిక కర్మలు అంటారు. శ్రీరామనవమి నాడు రామ కళ్యాణాలు చేయటం, వినాయక చవితి నాడు నవరాత్రులు ఆ గణపతులను ఆరాధించడం, శరన్నవరాత్రులు చేయడం, దసరా ఉత్సవాలు చేసుకోవటం, చాతుర్మాస్య దీక్షలు, ఏకాదశి వ్రతాలు, ఇలా పర్వదినాలు, ఇవన్నీ పర్వదినాల్లో చేసేటువంటి ఏవైతే మనం ప్రత్యేకంగా పర్వదినాల్లో చేస్తామో వీటన్నింటినీ నైమిత్తిక కర్మలు అంటారు. వీటిని కూడా వారి వారి శక్తి కొలది తప్పకుండా ఆచరించాలి అని మన మహర్షులు పేర్కొన్నారు. నిత్య కర్మల కంటే ఈ నైమిత్తిక కర్మలు చేస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో 1000 రెట్లు అధికంగా ఉంటాయి అని మన మహర్షులు పేర్కొన్నారు. అందుకే పర్వదినాల యందు ఆయా కర్మలను ఆచరించాలి అని చెప్పారు. కానీ ఈ పండగలను విడిచిపెట్టి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి దౌర్భాగ్యం ఏమిటి? జనవరి 1 వ్యాలంటైన్స్ డే అని అనుకుంటూ ఏవో వీటిని కూడా ఈ మధ్య నవరాత్రులుగా చేస్తున్నారు ఏమిటో, ఇంకా ఏవో పనికిమాలిన డేలు. ఇలా సెలవు దినాల్లో చూస్తే ప్రతి దేవాలయం కిక్కిరిచిపోతుంది. పోనీ వీళ్ళంతా ఏమైనా భక్తితో స్వామి దర్శనం చేయడానికి వచ్చారా అంటే కాదు. సంవత్సరంలో ఒక్కరోజైనా దేవుణ్ణి చూడకపోతే ఆయన ఏమైనా ఫీల్ అవుతారేమోనని వీళ్ళందరూ వస్తారు. మకర సంక్రమణం మహాపర్వదినం అండి. ఆ రోజు ఎవరు దేవాలయంలో కనబడరు. ఎందుకంటే నేను 12 సంవత్సరాల దేవాలయంలో చేసినటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. రథసప్తమి మహాపర్వదినం. ఆ రోజు ఎవరు ఒక్కడు కూడా దేవాలయంలో కనబడడు. రామనవమి కూడా తగ్గిపోయారు ఇప్పుడు ఈ మధ్య. కానీ మనకు సంబంధం లేని పనికి మాలిన ఇలాంటి డేలలో మాత్రం విచ్చలవిడిగా దేవాలయానికి భక్తులు వెళ్ళిపోతారు. పైగా అక్కడికి వెళ్ళి ఏమంటారు, ఏమండి దేవాలయానికి ప్రశాంతత కోసం వస్తే ఈ జనాలు ఏమిటండి, ఇదేమిటి? దేవాలయానికి రావాలనే విసుగు పుడుతుంది. దేవాలయంలో కూడా ప్రశాంతత లేదా అని అనేవాళ్ళలో కోకొల్లోలుగా ఉన్నారు అనేవాళ్ళు. నీలాగా వాడికి కూడా అప్పుడే తెల్లారింది. ఏం చేస్తాం, అందుకే దేవాలయానికి వచ్చారు అని మేము అనుకుంటూ ఉంటాం అనుకోండి. ఈ సంస్కృతి మారాలి. మనది కాని దాన్ని ఆలంబనం చేసుకునే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి విశ్వ సంస్కృతి మారాలి. మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలలో అవహేళన చేయడం ముమ్మాటికి హర్షణీయం కాదు. ఇది ఖచ్చితంగా అవహేళన చేసినట్టుగానే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన విషయం కాకుండా టాపిక్ డైవర్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు మన అసలైన విషయానికి వస్తే, ఇప్పుడు కామ్యములు అంటే ఏమిటో, నిత్యములు నైమిత్తికములు అంటే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కామ్యములు అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నిత్య కర్మలు కానీ నైమిత్తిక కర్మలు కానీ ఆచారానికి అనుగుణంగా ఎలాగో మనం చేస్తూనే ఉంటాం. నిత్య కర్మలు లేదా నైమిత్తిక కర్మలు కాకుండా లోక శ్రేయస్సు కోసం ఏదైనా మనం చేసేటువంటి కామ్య హోమాలు, కామ్యం అంటే కోరిక, వాటి కోసం చేసే హోమం కానీ యజ్ఞం కానీ చేసే వాటిని కామ్యములు అంటారు. ఉదాహరణకు మీ అమ్మాయి వివాహ నిమిత్తం ఒక హోమం చేశారనుకుంది, ఇది కామ్యం అవుతుంది. కామ్యం అంటే కోరిక. మీకున్నటువంటి కోరిక కోసం హోమం చేస్తున్నాం కాబట్టి ఇది కామ్యము అవుతుంది. ఇలా చేసేటువంటి వీటిని కామ్య హోమాలు, వీటిని కామ్యములు అంటారు. అంటే మనం ఇలా చేసే ప్రతి హోమానికి ఖచ్చితంగా కామ్యం అంటే కోరిక అనేది ఖచ్చితంగా ఉండవలసినటువంటి అవసరం లేదు. అలా ఏ కోరిక లేకుండా చేసేటువంటి కామ్యములు ఏవైతే ఉంటాయో మనల్ని, అంటే నిన్ను ఉద్ధరించడానికి, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కాకుండా లోకోద్ధరణ కోసం, లోక శ్రేయస్సు కోసం మనం చేసేటువంటి ఈ కామ్య హోమాలు విశేషమైనటువంటి ఫలితాలను అనుగ్రహిస్తాయి అని మన మహర్షుల వాక్యం. నిత్యకర్మలకు తిథి వార నక్షత్రాలతో సంబంధం లేదు. నైమిత్తికాలకు కూడా తిథివార నక్షత్రాలతో సంబంధం లేదు. అంటే పర్వదినాలు వచ్చినప్పుడు ఎలాగో మనం చేస్తాం. ఇప్పుడు అష్టమి ఉంది, దుర్గా అష్టమి ఉంది. ఆ అష్టమి నాడు దుర్గా అష్టమి వచ్చింది కదా అని తిథి ఆ రోజు చేసేటువంటి కర్మలు మానం కదా. ఖచ్చితంగా మనం ఆ రోజే చేస్తాం. దుర్గాష్టమైనా కృష్ణాష్టమైనా ఇవన్నీ నైమిత్తికాలు కాబట్టి ఆ రోజు చేయాల్సినటువంటి కర్మలు మనం ఖచ్చితంగా ఆ రోజు చేస్తాం. అంటే నా ఉద్దేశం ఏ తిథివార నక్షత్రాలనే చేస్తామని నా అర్థం. కానీ కామ్యములు చేసేటప్పుడు మాత్రం తారాబలాన్ని ఖచ్చితంగా చూసుకోవాలి. లోక శ్రేయస్సు కోసం ఆచరిస్తున్నప్పుడు యజమాని యొక్క నక్షత్రం నుండి క్షేమతార కానీ, మిత్రతార కానీ, ఇలా సంపత్తారలు కానీ వచ్చేటువంటి ఆయా తారాబలాన్ని చూసుకొని ఆయా కామ్యాలు ఆచరించాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇలా ఈ 3 కర్మలను ఆచరించేటువంటి వారికి ఖచ్చితంగా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారనేది
మహర్షుల వాక్యం ఇది, నేను చెప్తున్నటువంటి వాక్యం కాదు. అలా సాధన చేస్తే అలా మన మోక్షాన్ని, జ్ఞానాన్ని పొందగలిగేటువంటి సామర్థ్యం మనకి వస్తుంది. అందుకే ముఖ్యంగా మన మహర్షులు ఇలాంటి కర్మలను ప్రతిపాదించారు. అందుకే మనది కర్మ సిద్ధాంతమైంది. రోజు ఉదయం నుండి రాత్రి వరకు మనకి ఎందుకు ఇన్ని రకాల కర్మలు ఉంటాయంటే మనల్ని సోమరిపోతులుగా చేయకుండా ఉండడం కోసం మన మహర్షులు మనకి పెట్టినటువంటి ఈ కర్మ సిద్ధాంతము. అర్థమైందా? ఈ నిత్య నైమిత్తిక కర్మలపై మీకున్నటువంటి సందేహాలు తొలగిపోయాయని నేను అనుకుంటున్నాను. ఇంకా వీటిపై మీకేమైనా సందేహాలున్నా, మీ అమూల్యమైన అభిప్రాయాలైనా సరే దయచేసి కామెంట్ రూపంలో సూచన రూపంలో నాకు అందించండి. నాకు చాలా సహకరణగా ఉంటుంది. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ వీడియోని ఇక్కడితో సమాప్తం చేస్తున్నాను. మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాంటి ధర్మ సంబంధమైన వీడియోల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మాన్ని కాపాడండి. మంగళం మహత్.